హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, యూపీఎస్‌సి ప్రిలిమ్స్ సిరీస్‌లో భాగంగా మనం వేరియస్ సెషన్ చేస్తున్నాము. దాంట్లో కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి, తర్వాత బ్రాడర్ ప్లాన్ ఏంటి, సీసాట్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఇవి డిస్కస్ చేసాం కదా! సో, లాంగ్ పెండింగ్ వీడియో ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనాలిసిస్ ఎట్లా చేయాలి. దాన్ని నేను లైవ్‌లో వచ్చి థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవ్వడం కొంచెం డిఫికల్ట్. సో, దానికోసమైనా కొంచెం లేట్ అయినా సరే నేను ఇట్లా స్క్రీన్ షేర్ చేసేసి నేను ఎట్లా ప్రాక్టికల్‌గా అనాలిసిస్ చేస్తాను, నేను ఎట్లా అప్రోచ్ అవుతానో ఒకసారి చూపిద్దామని ఐయామ్ రికార్డింగ్ దిస్ సెషన్. కేర్‌ఫుల్‌గా వినండి. దీంట్లో నేను సింపుల్‌గా ఏం చేస్తా అంటే 2014 పేపర్ ఇది. దీంట్లో ఒక 8 క్వెషన్స్ తీసుకుంటాను. తీసుకొని దీన్ని నేను ఎట్లా అప్రోచ్ అవుతాను, ఎట్లా సాల్వ్ చేస్తాను అండ్ ఎట్లా అనాలిసిస్ చేస్తానో చెప్తాను. దాన్ని బట్టి మీరు మిగతా క్వెషన్స్‌కి ఈజీగా చేయొచ్చు. ఓకే. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. యూపీఎస్‌సి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనాలిసిస్ చేయడం అంటే ఆన్సర్ ఫైండ్ ఔట్ చేసి వదిలేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆన్సర్ సి. ఇదేదో ఆన్సర్ ఉంది సి అని చేసేసి వెళ్ళిపోవడం కాదు. మీరేం చేయాలంటే డీపర్ లెవెల్‌కెళ్ళాలి. అసలు క్వెషన్ ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడు, క్వెషన్ ఎట్లా అడుగుతున్నాడు, ఇంకా ఏ క్వెషన్ దేనిపైన అడిగే ఛాన్స్ ఉంది అని మనము ఫోకస్ చేయాలి. సో, లెట్స్ స్టార్ట్. క్వెషన్ నెంబర్ 9 తీసుకుందాము. ఫస్ట్ క్వెషన్ చూడగానే మీరేం చేయాలంటే ఇది ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. ఇది చూడాలి. ఇన్‌కరెక్ట్‌లీ అడగలేదు, కరెక్ట్ అడిగారు. డాంపా టైగరిజం మిజోరాం, గుమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ సిక్కిం, సరమతి పీక్ నాగాలాండ్. సో, ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది? ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చింది. ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ నుంచి వచ్చింది. దాంట్లో టాపిక్ ఏంటి? టైగర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, పీక్స్. సో, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ నుంచి క్వెషన్ వచ్చింది. దాంట్లో ఏముంటాయి? బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని నుంచి క్వెషన్ వచ్చింది. ఓకే. అండ్ ఈ స్టేట్స్ చూడండి, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్. ఈ మూడు కూడా నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో ఉంది. సో, నార్త్ ఈస్ట్ లో ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్స్ పైన క్వెషన్ వచ్చింది. సో, ఇది మీకు ఒక నోట్ లాగా పనిచేయాలి. నెక్స్ట్ సారి ఎప్పుడైతే మీరు రివైజ్ చేస్తున్నారో ఈ టాపిక్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది ఒక ఇన్సైట్. దీనిలోంచి ఒక లెర్నింగ్. నెక్స్ట్ ఏంటి ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫార్ నాకున్న నాలెడ్జ్ ఏంటంటే డాంపా టైగర్ రిజర్వ్ ఎక్కడుందో నాకు తెలుసు. అండ్ సరమతి పీక్ ఎక్కడుందో నాకు తెలుసు. సో, నార్త్ ఈస్ట్ మ్యాప్ ఇట్లా తీసుకుంటే దిస్ ద రఫ్ మ్యాప్ తీసుకుంటే డాంపా టైగర్ రిజర్వ్ సమ్వేర్ ఇన్ ద మిజోరాం. ఓకే. ఇక్కడ ఉంది. దెన్ సరమతి పీక్ ఇస్ సమ్వేర్ ఇన్ ద నాగాలాండ్. ఇక్కడ ఉంటది. ఈ 2 మాత్రమే నాకు తెలుసు. గూమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ ఉంటుందో నాకు నిజంగానే తెలీదు. డాంపా టైగర్ రిజర్వ్ మిజోరాం ఇస్ ట్రూ. సో, 1 ఈస్ రైట్. 1 లేదు కాబట్టి ఇది కట్. సరమతి పీక్ నాగాలాండ్ ఇస్ 2. 2, 3 లేదు కాబట్టి ఇది కట్. అయితే ఆన్సర్ సి అని ఉంటది, డి అని ఉంటది. ఈ రెండు 50-50కి వచ్చేసినాయి కాబట్టి ఎగ్జామ్‌లో ఏం చేయాలి? వి షుడ్ అటెంప్ట్ ఇట్. సో, మీరు కళ్ళు మూసుకొని సికి టిక్ కొట్టినా రైటే, డికి టిక్ కొట్టినా రైటే. బట్ నేనేం లాజిక్ ఫాలో అవుతా అంటే మెనీ టైమ్స్ 3కు 3 పెయిర్స్ కరెక్ట్ ఇవ్వడం వెరీ డిఫికల్ట్. సో, నేను యూజువల్లీ 3/3కి వెళ్ళను. 1 తప్పు అనే అనుకుంటాను. ఇఫ్ నాకు తెలియకపోతే ఒకటి తప్పు అనుకుంటాను. దట్ ఈస్ సి కొట్టేస్తాను. డి కొట్టేసినా కూడా రైటే. ఎందుకంటే 50-50లో యూ షుడ్ నాట్ థింక్ మచ్. ఇప్పుడు ఏం చేయాలి? నాకు డంపా టైగర్ రిజర్వ్ తెలుసు, సరమతి పీక్ తెలుసు కాబట్టి గూమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ తెలీదు. ఓకే. అండ్ ఇంకొకటి, నిజంగా ఆన్సర్ చూస్తే కూడా దీని ఆన్సర్ సి. సో, సి. దీంట్లో ఏది మిస్ మ్యాచ్ ఇచ్చిండు? గూమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ సిక్కిం తప్పిచ్చిండు. నెక్స్ట్ క్వెషన్ వస్తే, ఒకవేళ యూపీఎస్సీలో నెక్స్ట్ క్వెషన్ వస్తే డైరెక్ట్ క్వెషన్ వస్తుంది. గూమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ 1, 2, 3 ఈ స్టేట్, 4 ఏ స్టేట్ లో ఉంది. లేకపోతే క్వెషన్ వస్తుంది గూమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో యానిమల్స్ ఏమున్నాయి. ఒకవేళ క్వెషన్ వస్తే గూమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ పైన వచ్చే ఛాన్స్ ఉంది. ఇదొక ప్రాబబుల్ క్వెషన్. ఇంకొక ప్రాబబుల్ క్వెషన్ ఏంటంటే సిక్కింలో ఏ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది మరి? గూమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ సిక్కింలో లేదు. మరి సిక్కింలో ఏం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది? సిక్కింలో ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది? ఒకసారి మీరు ఏం చేయాలి? సిక్కింలోకి వెళ్ళి వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇన్ సిక్కిం, టైగర్ రిజర్వ్స్ ఇన్ సిక్కిం, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ సిక్కిం కొట్టి చూడాలి. కొట్టి చూసి దాన్ని ఒకసారి నోట్ డౌన్ చేసుకోవాలి. సో, ఒకవేళ నెక్స్ట్ ఈ టాపిక్ పైన క్వెషన్ వస్తే ఇదన్నా వచ్చే ఛాన్స్ ఉంటది, ఇదన్నా వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడు దీనివల్ల మనకేం తెలిసింది? నార్త్ ఈస్ట్‌లో వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఆర్ ఇంపార్టెంట్. దాంట్లో స్పెసిఫిక్ వచ్చే ఛాన్స్ ఏముంది? గుమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే సిక్కింలో వచ్చే ఛాన్స్ ఉంది. సో, నేనేం చేస్తా? న్యూ టాబ్ ఓపెన్ చేసేసి గుమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ, గుమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఓపెన్ చేశాను. మీరు వికీపీడియా వెబ్‌సైట్‌లో కూడా వెళ్ళొచ్చు. బట్ నేనేం చేస్తా అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తాను. త్రిపుర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది. ఠీక్ హై. దెన్ త్రిపుర ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో గుమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ పైన ఒకటి ఉంది. సో, ఐయామ్ క్లికింగ్ ఇట్. లెట్ ఇట్ లోడ్. సో, ఏమొచ్చింది? ఏం రాలేదు. నథింగ్ ఇన్ ఇట్. ఓకే. బట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. కామన్ నేమ్ అర్జున్ అండ్ బహెరా, ఫ్లోరా, మేజర్ ఫనా. బట్ నాకు ఇంత హ్యాపీ అనిపించట్లేదు. సో, ఐ చెక్ ఫర్ అనదర్ లింక్. ఇంకేమైనా లింక్ ఉందో చూస్తాను. ఇంకేముంది? ఇది కూడా కాస్త అఫీషియల్ లాగా కనిపిస్తుంది. గుమ్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఒకసారి క్లిక్ చేసి చూస్తాను. చూసి జస్ట్ స్క్రోల్ డౌన్. ఇక్కడ కాస్త బ్రీఫ్ ఉంది. ఏముంది?
శాంక్చురీలో టైగర్స్ ఉన్నాయంట, ఎలిఫెంట్స్ ఉన్నాయంట, వైల్డ్ గోట్ ఉందంట, రెప్టైల్స్ ఉన్నాయంట, మేజర్ ఫ్లోనా ఉంది, హ్యూజ్ వాటర్ రిజర్వ్ ఉంది, నథింగ్ మచ్ ఇన్ ఇట్. అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదన్నట్టు అనిపిస్తుంది. తర్వాత త్రిపురలో సిటీస్ ఏమున్నాయో ఇక్కడ ఒకసారి మెన్షన్ చేసింది. పిల్లకన్ ఉంది, యునకోటి అని ఉంది, దుంబూర్ లేక్ అని ఉంది. మేబీ ఈ క్వశ్చన్ రావచ్చు. ఒకసారి దుంబూర్ లేక్ గురించి సెర్చ్ చేసి చూడాలి. తర్వాత జంపుయి హిల్స్ ఉంది. సో జంపుయి హిల్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటా, దుంబూర్ లేక్ ఒకటి గుర్తుపెట్టుకుంటా. దెన్ వన్స్ ఒకసారి గుర్తుపెట్టుకున్న తర్వాత జస్ట్ క్లోజ్ ద ట్యాబ్స్. ఠీక్, అది అయిపోగానే నెక్స్ట్ ఏం అయిపోవాలి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ కాల్డ్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ పైన క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఒకసారి ఫోకస్ చేయండి, నేను ఏ వర్డ్స్ పైన అండర్లైన్ చేస్తున్నాను. ఫార్మ్డ్ బై ద కంట్రీస్ విచ్ ఆర్ సిగ్నేటరీస్ టు రామ్సర్ కన్వెన్షన్. ఓకే, it works at the field level to develop and mobilize knowledge and use the practical experience to advocate for better policies. నేను పోయినసారి ప్రీవియస్ ఇయర్లో కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ డిస్కస్ చేసేటప్పుడు చేశాను. అది వాటి హెల్ప్తోనే ఇది సాల్వ్ చేయాలి. ఎందుకంటే వెట్లాండ్ ఇంటర్నేషనల్ నేను చదవలేదు అనుకున్నాను, తెలీదు. సో ఎట్లా సాల్వ్ చేయొచ్చు? యూజువల్లీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉన్న క్వశ్చన్ని మనం అటెండ్ చేయాలి విత్ లాజికల్ సెన్స్ తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెస్ ఫాలో అయిదాం. ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చింది? వెట్లాండ్ ఇంటర్నేషనల్, అగైన్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చింది. దాంట్లో ఏ టాపిక్ అడిగాడు? సమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దాంట్లో ఏమొచ్చింది? వెట్లాండ్ ఇంటర్నేషనల్. అండ్ ఇంకా కీవర్డ్స్ ఏమున్నాయి? రామ్సర్ కన్వెన్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ రామ్సర్ కన్వెన్షన్ పైన కూడా రావచ్చు. ఓకే, ఇది ఒక స్లిప్. ఈ స్లిప్ ని మనం ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. ఎన్విరాన్మెంట్ లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, దాంట్లో వెట్లాండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, వెట్లాండ్స్ లో రామ్సర్ కన్వెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. కూల్. సో ఈసారి డైరెక్ట్ క్వశ్చన్ వెట్లాండ్స్ పైన వచ్చింది కాబట్టి నెక్స్ట్ సారి వెట్లాండ్స్ పైన క్వశ్చన్ వస్తే రామ్సర్ కన్వెన్షన్ పైన క్వశ్చన్ వస్తుంది. ఇది ఒక లాజిక్ అనమాట. నా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమడుగుతున్నాడు? వెట్లాండ్ ఇంటర్నేషనల్ అంట ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంట, ఫార్మ్డ్ బై ద కంట్రీస్ విచ్ ఆర్ సిగ్నేటరీ టు రామ్సర్ కన్వెన్షన్. సో మనం యూజువల్ గా స్టేట్మెంట్స్ బేస్ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ తప్పిస్తాడు, లేకపోతే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇది ఒక హింట్ అనమాట. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ తీసుకోండి, ఇవన్నీ కంట్రీస్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, నాటో తీసుకోండి, ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే గవర్నమెంట్స్ ఒక దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఒకవేళ వెట్లాండ్ ఇంటర్నేషనల్ అట్లాంటి ఆర్గనైజేషన్ ఉంటే మనకి న్యూస్ లో తెలిసేది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ 2 హింట్స్ ఇస్తున్నాడు. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, తర్వాత రామ్సర్ కన్వెన్షన్. సో ఆర్గనైజేషన్స్ ఏమి ఇస్తాడు? యూజువల్ గా తప్పిస్తాడు. సో ఇది పోయే ఛాన్స్ ఉంది. సో 1 క్యాన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ వర్క్స్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్. ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తుంది అంటే టు డెవలప్ అండ్ మొబిలైజ్ నాలెడ్జ్ డెవలప్ చేస్తుంది. తర్వాత నాలెడ్జ్ ని బెటర్ పాలసీస్ కోసం అడ్వకేట్ చేస్తాయి. అండ్ ఇదొక హింట్ కూడా. ఒకవేళ అడ్వకేసీ పైనకి వస్తే ఇంటర్ గవర్నమెంటల్ ఎట్లయితుంది? యూజువల్ గా అడ్వకేసీ ఏం చేస్తాయి అంటే ఎన్జిఓస్ చేస్తాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చేస్తే అడ్వకేసీ. సో అయితే 2 అన్న తప్పు అవుతుంది, 1 అయినా తప్పు అవుతుంది. సో బోత్ 1 and 2 అయ్యే ఛాన్స్ అయితే లేదు. దెన్ ఇది ఒకసారి చూస్తే ఏది జనరల్ స్టేట్మెంట్? ఈ రెండిట్లో ఏది మోర్ జనరల్ స్టేట్మెంట్? ఇది మోర్ జనరల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది ఎనీ ఆర్గనైజేషన్ కి ట్రూ అవుతుంది. సో ఇందులో ఆర్గనైజేషన్ ఏముంది, తర్వాత ఇంటర్ గవర్నమెంటల్ అనేది కాబట్టి దీన్ని నేను తప్పని తీసుకుంటాను. ఇది జనరల్ స్టేట్మెంట్ కాబట్టి ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బి ఇస్ ద ఆన్సర్. ఇదేమో లాజికల్ గెస్సింగ్ మెథడ్. బట్ నెక్స్ట్ సారి నేను చదివేటప్పుడు వెట్లాండ్ ఇంటర్నేషనల్ ఎందుకు ఒకసారి చదువుతాను, రామ్సర్ కన్వెన్షన్ ఎందుకు చదువుతాను. సో మనం వెంటనే ఏం చేయాలి? క్లిక్ ద నెక్స్ట్, జస్ట్ సర్చ్ రామ్సర్ కన్వెన్షన్. రామ్సర్ కన్వెన్షన్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చింది, క్లిక్ ఆన్ ఇట్. వెళ్ళిన తర్వాత అబౌట్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ అబౌట్. లేకపోతే ఓకే, అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్, వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, స్ట్రాటజిక్ ప్లాన్. ఎందుకు ఇట్లా చేయమని చెప్పాను కదా, యూజువల్లీ చూడండి నేను ఇక్కడ రాయలేను బికాస్ ఆఫ్ దిస్ వెబ్సైట్. ఇది ఒకసారి చూస్తే ఇక్కడ ఏముంది? వైస్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ ఉంది కదా, దిస్ ఇస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 2014 లో రామ్సర్ కన్వెన్షన్ మెన్షన్ చేశారు. ఇన్ కమింగ్ ఇయర్ గుర్తులేదు, బట్ 2014 తర్వాతనే వైస్ యూజ్ అనే కాన్సెప్ట్ దేంట్లో ఉంటుంది అనే వైస్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ పైన క్వశ్చన్ వచ్చింది. సో ఇట్లా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మెయిన్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా లిఫ్ట్ చేస్తారు. ఓకే, డైరెక్ట్ గా లిఫ్ట్ చేస్తారు. అందుకోసమే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడడము, తర్వాత ఒకసారి గూగుల్ చేయడం. సెకండ్ క్వశ్చన్ కూడా అనాలిసిస్ చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? విత్ రిఫరెన్స్ టు ఏ గ్రూపింగ్ ట్రిక్స్ పైన క్వశ్చన్. సారీ, నేను ఇన్సిడెంటల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? నౌ ఏం చేయాలి? ఫస్ట్ ఏ టాపిక్? ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఏ టాపిక్? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అది కూడా ఇండియా పార్టిసిపెంట్ ఉన్న గ్రూపింగ్. సో ఇండియా ఏవైతే గ్రూపింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తాయో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఏమేమి చూడాలంటే ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడైంది, తర్వాత ఒకసారి బ్రీఫ్ హిస్టరీ చూడాలి. సో క్వశ్చన్ ఏంటి? గ్రూపింగ్ లో కన్సిడర్ చేయమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏమడిగాడు? ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ అంట
రియోలో అయిందంట 2009. సౌత్ ఆఫ్రికా వాజ్ ద లాస్ట్ కంట్రీ టు జాయిన్ బ్రిక్స్ గ్రూపింగ్. యూజువల్గా మన లాజికల్ అనాలిసిస్ ఎవరైతే చూసారో, యాక్చువల్లీ మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఆ ప్లేలిస్ట్ ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, లేకపోతే ఇక్కడ ఐ సెక్షన్ ఓపెన్ అవుతుంది, నేను ఇక్కడ లింక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో సింపుల్, ఎక్కడెక్కడైతే ఇట్లా ప్లెయిన్ ఇయర్స్ ఇస్తాడో యూజువల్లీ అవి తప్పు ఉంటాయి. 2010 కాడ 9, 2011 కాడ 10, యూజువల్లీ ఇయర్స్ షిఫ్ట్ ఇస్తాడు. నేను క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు అని. ఎందుకంటే ఫ్యాక్ట్స్ చేంజ్ చేయడం చాలా ఈజీ, లాజిక్ చేంజ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ అండ్ ఐ నో దిస్. బ్రిక్స్ లో లాస్ట్ జాయిన్ అయింది సౌత్ ఆఫ్రికా. దిస్ ఫ్యాక్ట్ అయితే నాకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఎనీవే వన్ రాంగ్ కాబట్టి ఈదర్ టూ, నీదర్ వన్ నాట్ టూ, మీరు 50-50కి రావచ్చు. బట్ మోర్ లాజికల్ థింగ్ ఏంటి, బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఒకవేళ ఎనీ ఆర్గనైజేషన్ చదివినప్పుడు మీరు ఇయర్ చూడాలి. సో వెంటనే ఏం చేయాలి, బ్రిక్స్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. సో బ్రిక్స్ వికీపీడియా అంత స్టాండర్డ్ కాదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. బ్రిక్స్ కి వెబ్సైట్ ఉందా, లెట్ మీ సెర్చ్. బ్రిక్స్ కి ఒక పోర్టల్ ఉంటుంది, ఇట్ లుక్స్ అఫీషియల్. నేను ఇది పక్కా అఫీషియల్ అని చెప్పట్లేదు, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అన్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ బ్రిక్స్. ఓకే, సో సమ్ అఫీషియల్ లింక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఇస్ టు బ్రింగ్ ద పబ్లిక్ నోటీస్. I think some glitch with this. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్ అవైలబుల్ లేనప్పుడు మనం ఇంకేం చేయలేము. విల్ గో టు ఎనీ అదర్ థింగ్. వికీపీడియాలోకి వెళ్దాం. వెళ్ళి జస్ట్ ఒకసారి స్కాన్ త్రూ చేయండి. ఏమడిగాడు ఫస్ట్ ఏమడిగాడు చూడండి, ఇయర్ తప్పు అవుతుంది అని అడిగాను చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ రియో డి జనవరి ఉంది, ఇయర్ ఉంది. యూజువల్లీ ఇది తప్పు ఇవ్వడు, ఇది తప్పిస్తాడు. 2019. జస్ట్ చెక్, లెట్స్ చెక్. ఫస్ట్ సబ్మిట్ ఎప్పుడైంది అని. చూడండి, గ్రూప్ ఆఫ్ ద ఫస్ట్ సబ్మిట్ హ్యాపెండ్ ఇన్ 2019. సో ఎక్కడైందో ఇవ్వలేదు, బట్ 2009 లో అయింది. ఎస్, ఇట్స్ 2009, బట్ I think the summary is wrong. Okay. Okay. So I'm very sorry. My logic went wrong. Rio-lo అవ్వలేదు. Year is true. Okay. Rio-lo అవ్వలేదు. Year is true. But again the thing ఏంటంటే, లాజిక్ goes like this. ఇందులో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ బ్రిక్ సబ్మిట్ రియోలో అయింది, 2009 లో అయింది. 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇది రైట్ అయితేనే ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఇది రైట్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రైట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్. సో ఈ 3 కేసెస్ లో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఈ ఓన్లీ 1 కేస్ లోనే స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో ప్రాబిలిటీ ఏదోనికి రైట్ ఎక్కువ ఉంది, ఇది ఉంది. సో అందుకనే మనము ఈ స్టేట్మెంట్ ని రాంగ్ అని తీసుకుంటాము. బట్ ఐఎమ్ వెరీ సారీ, రియోలో అవ్వలేదు. 2009 ఈస్ ద ట్రూ. ఓకే, సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెళ్దాం. ఇది ఒక క్లాసిక్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిసీజెస్. ఒకసారి డిసీజెస్ చూడండి, డిప్థీరియా, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ హ్యావ్ బీన్ ఎరాడికేటెడ్ ఇన్ ఇండియా. ఇండియాలోంచి ఏ డిసీజ్ ని ఎరాడికేట్ చేసేసారని అడిగారు. సింపుల్, రీసెంట్ టైమ్స్ లో చికెన్ పాక్స్ అయిన వాళ్ళు మనకు చాలా మంది కనిపించారు, అంటే ఇది ఎరాడికేట్ అవ్వలేదు. సో 2 అనేది ఎరాడికేట్ అవ్వలేదు. గాన్ ఇదర్ 3 నన్. సో థింగ్ ఏంటి, డిప్థీరియా అయితే ఎరాడికేట్ అవ్వలేదు అని ఆన్సర్ లోనే వచ్చేసింది. ఓన్లీ వీ షుడ్ వరీ అబౌట్ ద స్మాల్ పాక్స్. సో బి అన్న ఆన్సర్ 50-50కి వచ్చేసాము. సో ఎవరైతే ఆల్రెడీ డీసెంట్ గా చదివారు, స్మాల్ పాక్స్ అనేది బ్రిటిష్ టైంలో ఫేమస్ ఉండేది. ఆఫ్టర్ దట్ వి ఎలిమినేటెడ్ ఇట్. బట్ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. బట్ మనం దీన్ని ఎట్లా చూడాలి, సబ్జెక్ట్ ఏంటి, ప్రాసెస్ ఫాలో అవుతాం. సబ్జెక్ట్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా సబ్జెక్ట్ ఏంటి, బయోటెక్నాలజీ ఆర్ డిసీజెస్. సో నెక్స్ట్ సారి డిసీజెస్ పైన, బయోటెక్నాలజీ పైన ఫోకస్ చేయాలి. ఇందులో మళ్ళీ చూడండి, డిప్థీరియాని ఎలిమినేట్ చేయలేదు, చికెన్ పాక్స్ ని ఎలిమినేట్ చేయలేదు, స్మాల్ పాక్స్ ని ఎలిమినేట్ చేసేసాం. క్వశ్చన్ ఆల్రెడీ వచ్చేసింది. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ వస్తే చికెన్ పాక్స్ పైన వస్తుంది, డిప్థీరియా పైన వస్తుంది. క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, డిప్థీరియా ఇస్ కాస్డ్ బై దిస్ వైరస్ ఆర్ దిస్ బ్యాక్టీరియా, దీనికి ఈ వ్యాక్సిన్ ఉంది, ఈ వ్యాక్సిన్ ఉంది, ఈ వ్యాక్సిన్ ఉంది. సో మనం ఏం చేయాలి, సెర్చ్ చేద్దాం. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇండియా. సో అఫీషియల్ వెబ్సైట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. తర్వాత దీంట్లో ఏమేమి డిసీజెస్ ఇంక్లూడ్ అయినాయో ఒకసారి చూడడానికి ట్రై చేస్తాము. సో మనం ఏం చేస్తాము, దీంట్లో పెద్ద ఇన్ఫర్మేషన్ రావట్లేదు కాబట్టి మనకి ఇక్కడ అఫీషియల్ పీడిఎఫ్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇందులో ఏమున్నాయి,
ఎవాల్యుయేషన్, న్యూ ఇనిషియేటివ్స్, బ్లా 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 బ్లా, వెరీ క్విక్. జస్ట్ మీరు ఏం చేయాలంటే స్క్రోల్ త్రూ చేయాలి, దీన్ని ఎక్కువ చదవకూడదు. ఇమ్యునైజేషన్ డివిజన్ అవసరం లేదు, తర్వాత ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ ఇస్ ఇంపార్టెంట్. నవ్వేం చేయండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 1978లో స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి, టోటల్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వ్యాక్సిన్స్ ఇస్తారంట, 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. దాంట్లో ఏమున్నాయి చూడండి, థీరియా, పెట్రోసిస్, టెటానస్, పోలియో, మిసిల్స్, రుబెల్లా, సివియర్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్ ట్యూబర్క్యులోసిస్, రోటావైరస్, హెపటైటిస్ బి, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ దీనికి వ్యాక్సిన్ ఉంది. తర్వాత న్యూమోనియా, ఎక్సెట్రా ఎక్సెట్రా. చూస్తే ఎందుకు ఇవంతా చదవాలనుకుంటాము, బట్ ఇందులోంచి క్వశ్చన్ వచ్చింది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పైన క్వశ్చన్ వచ్చింది. ఐ థింక్ 2019, 2021 ఈ రీజియన్ లో వచ్చింది. సో మనం ఏం చేసామంటే, ఈ డిసీజెస్ ఎరాడికేషన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నుంచి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాము, ఒక్కసారి పీడిఎఫ్ స్క్రోల్ చూసి చూసాము, ఏ డిసీజెస్ కవర్డ్ అయి ఉన్నాయో చూసాము. దెన్ దాంట్లోంచి థర్డ్ బి టైప్ హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉందని తెలిసింది. సో ఒక క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది. దీన్ని ఇంకా మీరు డెప్త్లో ఎట్లా చదవాలి అంటే, ఇవన్నీ డిసీజెస్ ఉన్నాయి కదా, మన లోకంలో వందలాది డిసీజెస్ ఉన్నాయి, దాంట్లో ఈ 12 డిసీజెస్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అంటే అవి ఇంపార్టెంట్ అయి ఉంటాయి. సో డిప్టీరియా పైన మీరు ఒక 1 పేజ్ నోట్ ఉండాలి, పెరిటిసిస్ పైన వన్ పేజ్ నోట్ ఉండాలి, టెటనస్ పైన 1 పేజ్ నోట్ ఉండాలి, పోలియో పైన 1 పేజ్ నోట్ ఉండాలి. ఎవ్రీ డిసీజ్ ఇక్కడ మెన్షన్ అయిన పైన ఒక్కొక్క 1 పేజ్ నోట్ ఉండాలి. మీకు ఈ ప్రిలిమ్స్ లో కాకపోతే నెక్స్ట్ ప్రిలిమ్స్ లో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దెన్ నెక్స్ట్ ఒకసారి కిందికి చూడండి, కోల్డ్ చైన్ గురించి డిస్కస్ చేశారు, ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేశారు. ఒకసారి ఆబ్జెక్టివ్స్ చదువుకోండి, క్వశ్చన్ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అవచ్చు. ఓకే, తర్వాత స్కోప్ అండ్ ఎలిజిబిలిటీ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎలిజిబుల్. సో ఆల్ వ్యాక్సిన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు చూడండి బెనిఫిషియరీస్ లో. తర్వాత ఆల్ బెనిఫిషియరీస్ లో ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళు నియరెస్ట్ సెంటర్లోకి వెళ్ళొచ్చు. దిస్ ఇస్ కవర్డ్ ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఎవరు ఎక్స్క్లూడెడ్ కాదు, ప్రతి ఒక్కరికి. సో నెక్స్ట్ సార్ ఏమైనా వస్తే ఓన్లీ ఉమెన్ ఆర్ అలౌడ్, ఓన్లీ మెన్ ఆర్ అలౌడ్, ఓన్లీ చిల్డ్రన్ ఆర్ అలౌడ్, ఇట్లా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది. సో అవన్నీ రూల్ అవుట్ చేసేస్తున్నాము. ఇది చూడండి, ఇవి మన అచీవ్మెంట్స్. ఏంటి, 2014 తర్వాత నో వైల్డ్ పోలియో వైరస్ రిపోర్ట్ అయింది. తర్వాత ఇది పోలియో గురించి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ గురించి, రోటా వైరస్ వ్యాక్సిన్ గురించి, తర్వాత మీసెల్స్ రూబెల్లా వ్యాక్సిన్ గురించి. మీకు ఇక్కడ కావాల్సిన స్టడీ మెటీరియల్ అంతా వచ్చేసింది ఈ పీడిఎఫ్ లోనే. సో క్విక్ గా గ్లాన్స్ త్రూ చేసి ఒక 20-30 మినిట్స్ దీనిపైన నోట్స్ చేసుకున్నారనుకోండి, వ్యాక్సిన్స్ డిసీజెస్ మేజర్ గా కవర్ అయిపోతాయి ఇక్కడే. అది కూడా అఫీషియల్ మ్యాగజైన్ నుంచి. క్వశ్చన్ వస్తే ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి మనం అంత డెప్త్ గా వెళ్ళేసి వచ్చాము. కూల్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఏం చేయాలి మనము, ఇట్లాంటి క్వశ్చన్ రాగానే ఫస్ట్ ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చింది క్వశ్చన్ చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా మైట్ హావ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, కాంటినెంటల్ డ్రిఫ్ట్, గ్లేషియర్ సైకిల్. క్వశ్చన్ వచ్చింది జాగ్రఫీ నుంచి, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవల్యూషన్ తీసుకోండి, బట్ జాగ్రఫీకి మోర్ రిలవెంట్. తర్వాత ఏ టాపిక్ పైన వచ్చింది, కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఒకటి, గ్లేషియర్ సైకిల్స్ పైన క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంటో చదవాలి, తర్వాత గ్లేషియర్ సైకిల్స్ ఏంటో ఒకసారి చదవాలి, ఎన్ని గ్లేషియర్ సైకిల్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో దీనివల్ల ఏం తెలిసింది మీకు, ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చింది, ఒకవేళ ఫ్యూచర్ క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుంది. అర్థమైంది కదా, ఆన్సర్ ఏంటి, దీనికి ఆన్సర్ మీరే కామెంట్ చేయాలి. ఇట్స్ వెరీ ఈజీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అగైన్. సో అదర్ దెన్ పోచింగ్, what are the possible reasons for the decline of the population of Ganges river అని అడిగిండు. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, జస్ట్ సెకండ్, ఐ థింక్ ద పాయింట్ రైట్. క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, సబ్జెక్ట్ ఏంటి, అగైన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. దాంట్లో ఇప్పుడు క్వశ్చన్ దేనిపైన వచ్చింది, స్పీసీస్ పైన వచ్చింది. ఓకే, స్పీసీస్ ఏంటి, గంజెస్ రివర్ డాల్ఫిన్స్. గంజెస్ రివర్ డాల్ఫిన్ పైన క్వశ్చన్ వచ్చింది, వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్. దీంట్లోంచి ఇంకా ఫర్దర్ వచ్చే ఛాన్స్ ఉండదు. మేబీ ఇట్లాంటి స్పీషీస్ పైన ఇంకొక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గంజెస్ రివర్ డాల్ఫిన్ పైన క్వశ్చన్ వచ్చింది, నెక్స్ట్ సారి చంబల్ రివర్ లో ఏమన్నా క్రొకడైల్స్ ఉంటే వాటిపైన క్వశ్చన్ రావచ్చు, లేకపోతే అలిగేటర్ పైన క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఇంకా సౌత్ ఇండియాలో రివర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఉండే ఫిష్ స్పీసీస్ పైన క్వశ్చన్ రావచ్చు. ఇట్లా వేరియస్ స్పీసీస్ పైన క్వశ్చన్ రావచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, గరియల్స్ పైన క్వశ్చన్ వచ్చింది, సిమిలర్ టు దిస్. చంబల్ రివర్ ఇక్కడ ఉంటుంది, గంగా రివర్ ఇక్కడ ఉంటుంది. గంగా రివర్ లో పైన క్వశ్చన్ అడిగిండు, అండ్ ఇక్కడ గరియల్స్ పైన క్వశ్చన్ అడిగిండు. మీరు ఇంకా క్లోజ్ గా చూస్తే విల్ బి సర్ప్రైజ్డ్, దర్ ఇస్ ఎ హింట్ కూడా. ఆల్రెడీ రివర్ డాల్ఫిన్ పైన క్వశ్చన్ అడిగాము, మేబీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే క్రొకడైల్స్ పైన క్వశ్చన్ అడుగుతాము, అండ్ దే డిడ్ ఇట్. ఓకే, ఇంత కేర్ఫుల్ గా ఎప్పుడైతే చూడగలుగుతామో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, దీనికి ఆన్సర్ కూడా వెరీ ఈజీ.
సో దీన్ని కామన్ సెన్స్ తో చేయొచ్చు. గంజీస్ రివర్ డాల్ఫిన్ ది తక్కువైపోయిందంట పాపులేషన్. ఎందుకు? కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అండ్ రివర్స్. ఎస్, ఎప్పుడైతే డ్యామ్స్ కడతామో రివర్ ఫ్లో ఎఫెక్ట్ అవుతుంది. సో వాటి ఆ, ఏదైతే సైకిల్ ఉంటుందో, లైఫ్ సైకిల్, గుట్లు పెట్టడం కానీ కుదరడం కానీ ఇట్స్ లేట్ అవుతుంది. సో దిస్ ఇస్ రైట్. గెటింగ్ ట్రాప్డ్ ఇన్ ఫిషింగ్ నెట్స్ యాక్సిడెంటల్లీ, ఇట్ ఈస్ ఆల్సో రైట్. యూస్ ఆఫ్ సింథటిక్ ఫర్టిలైజర్స్, అగ్రికల్చర్ కెమికల్స్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద రివర్స్. గంజీస్ ఈస్ నోన్ ఫర్ ద కెమికల్ పొల్యూషన్. ఎందుకంటే గంజీస్ ప్లెయిన్స్ ఉంటాయి, మనం ఎరువులు వేస్తాము, ఆ ఎరువులన్నీ వచ్చేసి రివర్ లో ఎండప్ అవుతాయి. సో ఇట్స్ పొల్యూటెడ్. సో ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ. ఇది ఒకసారి చూడండి. ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ క్రొకోడైల్స్ ఇన్ రివర్స్. క్రొకోడైల్స్ పెరగడం వల్ల గ్యాంజెస్ డాల్ఫిన్ కి ఇబ్బంది అయింది. సో యూజువల్ గా వీళ్ళు ఏమంటున్నారంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది, కాంపిటీషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల తగ్గిపోయిందని అడుగుతారు. బట్ డీపర్ లెవెల్ కాన్సెప్ట్ చూస్తే క్రొకోడైల్ ఫుడ్ చైన్ అనేది డిఫరెంట్, డాల్ఫిన్ ఫుడ్ చైన్ ఇస్ డిఫరెంట్. సో ఈ పాపులేషన్ పెరిగితే ఈ ఫుడ్ చైన్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి నో ఎఫెక్ట్. దిస్ ఇస్ రాంగ్. అట్లా కాకుండా సేమ్ ఫుడ్ చైన్ ఉందనుకోండి, ఈ పాపులేషన్ పెరిగితే ఈ పాపులేషన్ తగ్గుతుంది, ఎందుకంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదో ఒక పాపులేషన్ తగ్గుతుంది. సో దిస్ ఇస్ కాన్సెప్చువల్ లెవెల్. మీరు కామన్ సెన్స్ తో కూడా అట్లీస్ట్ ఈ 3 అయితే చేయొచ్చు. 1, 3, 4. సో 1 షుడ్ బి రైట్, ఇది తప్పు. తర్వాత 4 షుడ్ బి రైట్, ఇది తప్పు. 50-50 అయితే వచ్చేస్తారు. ఆన్సర్ రావాలంటే మాత్రం కొంచెం కాన్సెప్ట్ ఉండాల్సిందే. జస్ట్ లాజిక్స్ తోటి, జస్ట్ మ్యాజిక్స్ తోటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వదు. గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఓకేనా? దీని నుంచి ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగిండు. బట్ ఇక్కడ హింట్ ఇచ్చాడు, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారని. ఇఫ్ కావాలంటే మీకు ఐ విల్ ట్రై టు సీ గరియల్ క్వశ్చన్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఐ థింక్ క్వశ్చన్ వచ్చింది. అగైన్ అఫీషియల్ వెబ్సైట్ అది ఎనీ కోచింగ్ తీయడానికి ట్రై చేస్తాను. సమ్ ఫోరం వాళ్ళది క్వశ్చన్ వచ్చింది. నో నో నో, ఇది చూపించట్లేదు. బట్ గరియల్ పైన దేర్ ఇస్ అ క్వశ్చన్, చెంబల్ రివర్ పైన క్వశ్చన్ వచ్చింది. ఐ స్టిల్ రిమెంబర్. ఒకసారి అది ఒకవేళ నాకు దొరికితే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెరీ క్విక్లీ ఫినిష్ ఇట్ ఆఫ్, లెట్స్ ఫినిష్ ఇట్ ఆఫ్. సో ఈ క్వశ్చన్ చూడండి. అగైన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. Radcliffe Committee was appointed to solve the problems of minorities in India, give effect to the Independence Bill, delimit the boundaries between India and Pakistan, inquire into the rights of East Bengal. వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ లో మాత్రం మీరు రిస్క్ తీసుకోవద్దండి. ఇట్లాంటి క్వశ్చన్ లో మీరు రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇది అన్లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ పైన చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ లో కూడా స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ అడిగినా, ఇది ఒక స్టేట్మెంట్స్, ఇది ఒక ఎక్స్ప్లెనేషన్స్. దీంట్లో మీరు లాజికల్ గెసెస్ చేయొచ్చు. బట్ ఇట్లాంటి క్వశ్చన్స్ లో మీరు లాజికల్ క్వశ్చన్ చేయకూడదు, ఎందుకంటే ఇది వన్ స్టేట్మెంట్ ఆన్సర్స్, వన్ వర్డ్ ఆన్సర్స్. యూజువల్లీ మీరు స్కిప్ చేయాలి మీకు తెలియకపోతే. బట్ అగైన్ కొంచెం మీకు ఎనీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా తెలుస్తుంది. ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఉన్న లైన్ ని రాడిక్లిఫ్ లైన్ అంటారని చిన్నప్పుడు జీకేలో చాలాసార్లు చదువుకున్నాము. సో దాన్ని బేస్డ్ గా మేబీ మీరు క్లిక్ చేయొచ్చు, బట్ యూజువల్లీ అవాయిడ్ చేయాలి. ఇది సూపర్ స్ట్రీట్ స్మార్ట్ అవ్వకూడదు. ఓకేనా? బట్ ద థింగ్ ఏంటంటే దీని నుంచి ఫర్దర్ ఏం నేర్చుకోవచ్చు. అగైన్ మనం ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ ఏంటి? మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఒకసారి చూడండి, అంతా అవే ఉన్నాయి కదా. మైనారిటీస్ ఉంది, ఇండిపెండెన్స్ ఇండియా బిల్ ఉంది, ఈస్టర్న్ రైట్స్ ఉంది. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చింది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే గుర్తుంది కదా, 1857 నుంచి ప్రజెంట్ వరకు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. దాంట్లో ఇప్పుడు ఏమేమి చూడాలంటే పెద్ద స్కోప్ ఏం లేదు. ఇక్కడ ఒకటి మాత్రం ఉంది, ఎంక్వైర్ ఇన్ టు ద రైట్స్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్. సో కమిటీ, మీరు ఏం గూగుల్ చేయాలంటే కమిటీ ఫార్మ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద రైట్స్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్ ఏదైనా వస్తే వస్తుంది. తర్వాత గివ్ ఎఫెక్ట్ టు ద ఇండిపెండెన్స్ ఆఫ్ బిల్. ఇండిపెండెన్స్ ఆఫ్ బిల్ ఏంది? 1947 బిల్ ఉంటుంది కదా, ఒక్కసారి బిల్ ఫీచర్స్ చూసుకోవాలి. మేబీ ఫ్యూచర్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనిపైన సో ఫార్ క్వశ్చన్స్ ఏం రాలేదు. మేబీ 2025, 2026, 2027 ఫిలిమ్స్ కమింగ్ దాంట్లో వస్తుండొచ్చు. సో దీన్ని ఒకసారి గూగుల్ చేయాలి. ఇదంత ఇంపార్టెంట్ లేదు. ఓకే, నా లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దెన్ వి విల్ ఎండ్ ద సెషన్. అగైన్ క్లాసిక్ క్వశ్చన్. Brominated flame retardants are used in many household products like mattress, upholstery steel. Some concerns అడిగారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడిగారు. దెన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. దాంట్లో టాపిక్ ఏంటి? పొల్యూషన్. పొల్యూషన్ లో సబ్ టాపిక్ ఏంటి? మేబీ కెమికల్ పొల్యూషన్ ఆర్ ఎయిర్ పొల్యూషన్. ఈ రెండిట్లో ఏదో ఒక దానిపైన చూడొచ్చు, బట్ పొల్యూషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. నా క్వశ్చన్ చూడండి. దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు డిగ్రేడేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. హో సక్తా హై. దే ఆర్ ఏబుల్ టు అక్యుములేట్ ఇన్ ద హ్యూమన్స్ అండ్ అనిమల్స్. రెండు వెరీ వెరీ జనరల్ స్టేట్మెంట్స్. ఏంటి? రెసిస్టెంట్ ఉండే ఛాన్స్ ఉంది డిగ్రేడేషన్ కి, హో సక్తా హై. తర్వాత దే ఆర్ ఏబుల్ టు అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంది హ్యూమన్ టిష్యూస్ లో, అనిమల్ టిష్యూస్ లో. బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇది. సో యూజువల్లీ వెళ్ళిపోవాలి.
బట్ ఇది మన పర్పస్ కాదు. దీని నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్ ఎట్లా గెస్ చేయాలి అంటే చూడండి, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో ఉన్న పొల్యూషన్ గురించి, కెమికల్స్ గురించి కన్సర్న్. సో నెక్స్ట్ ఏం చేయండి అంటే, మీరు ఎప్పుడు సోప్ యూస్ చేస్తే దాంట్లో కెమికల్స్ ఏమున్నాయి, టాయిలెట్ క్లీనర్ క్లీన్ చేస్తే దాంట్లో కెమికల్స్ ఏమున్నాయి, లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఏమున్నాయి, తర్వాత రూమ్ ఫ్రెషనర్స్ ఉంటాయి, రూమ్ ఫ్రెషనర్స్ లో కెమికల్స్ ఏముంటాయి, మస్కిటో రిపెల్లెంట్స్ లో కెమికల్స్ ఏముంటాయి, ఇవన్నీ ఒకసారి చూస్తూ ఉండాలి. అండ్ బూమ్ క్వశ్చన్ అడిగారు బ్యూటీ ప్రొడక్ట్స్ పైన కమింగ్ ఇయర్స్ లో. మేబీ నెక్స్ట్ సారి దీనిపైన క్వశ్చన్ అడుగుతుండొచ్చు, దీనిపైన క్వశ్చన్ అడుగుతుండొచ్చు. సో ఇట్లా మనం ఏం చేస్తున్నామంటే, ఒక క్వశ్చన్ చూడగానే సబ్జెక్ట్ ఏంటి, టాపిక్ ఏంటి, సబ్ టాపిక్ ఏంటి, ఇది చూడడంతో పాటు క్వశ్చన్ అనేది స్పెసిఫిక్ అడిగిందా, జనరల్ అడిగిందా. స్పెసిఫిక్ అడిగితే మిగతా స్పెసిఫిక్ టాపిక్స్ పైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ అడిగితే జనరల్ లో మెన్షన్ క్వశ్చన్స్ పైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ స్పెషల్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్యాంజిస్ రివర్ డాల్ఫిన్. ఓకే, తర్వాత జనరల్ క్వశ్చన్ ఏంటి ఇది. ఓకే, సో అట్లా మీరు మిగతా చూసుకొని గెస్ చేయొచ్చు అండ్ బెటర్ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెవర్ హెజిటేట్ టు సర్చ్. నెవర్, ఇక్కడ నాకు బ్రిక్స్ గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ దొరకలేదు, బట్ ఒకటైతే దొరికింది, రష్యాలో ఫస్ట్ సబ్మిట్ అయింది. దట్ వాస్ రాంగ్. 2009 తప్పిస్తారు అనుకున్నా, బట్ ఐ వాస్ రాంగ్. సో ఇట్స్ నాకు ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం లాగా పనిచేస్తుంది. ఓకేనా. తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లో సెర్చ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గురించి అఫీషియల్ పీడిఎఫ్ ని ఎంతవరకు చూడలేదు. సో సడన్ గా చూసాను, చూడగానే నాకు అందులో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకసారి స్క్రోల్ త్రూ చేశాను, గో త్రూ చేశాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే లేవో స్కిప్ చేశాను. ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని నేను అండర్లైన్ చేసుకున్నాను. దాంట్లో నాకు ఏమర్థమైంది, ఈ డిసీజెస్ ఇంపార్టెంట్ అని తెలిసింది. సో ఐ స్టార్టెడ్ మేకింగ్ నోట్స్ ఆన్ ఇట్. సో ఇట్లా నా నాలెడ్జ్ ఎక్స్పాండ్ అయింది త్రూ అఫీషియల్ థింగ్. సో ఇక్కడ చూడండి, నేను మీతో మాట్లాడుతూ ఒకటి గోల్ చూసాను. ఇండియా ఇస్ కరెంట్లీ టార్గెటింగ్ టు ఎలిమినేట్ మీసల్స్ అండ్ రూబెల్లాని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు. సో ఈసారి 2023లో ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు. 2024 ప్రిలిమ్స్ లో వచ్చిందో లేదో తెలీదు. ఒకసారి క్వశ్చన్ రాకపోతే మాత్రం 2025 కి ఛాన్స్ ఉంది, ఈధర్ మీసల్స్ పైన లేకపోతే రూబెల్లా పైన క్వశ్చన్ రానికి. ఇట్ ఈస్ దట్ సింపుల్. సో టెటానస్ ని ఎలిమినేట్ చేసేసాం మనము 2016లో, WHO సర్టిఫైడ్. ఒకవేళ ఇట్లాంటి సింపుల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, వి షుడ్ లుక్. మీరు ప్రిలిమ్స్ ఎవరైతే ఎస్పెషల్లీ 1 మార్క్ తో మిస్ అవుతున్నారు, 2 మార్క్స్ తో మిస్ అవుతున్నారు, ఎందుకు మిస్ అవుతున్నారు అంటే మీరు ఈ అనాలిసిస్ కానీ తర్వాత ఈ రీసెర్చ్ కానీ మిస్ అవుతున్నారు. యూ డూ ఇట్. 2013 టు 2024 పేపర్ టోటల్ 1100 క్వశ్చన్స్ ఉన్నాయి. 1100 క్వశ్చన్స్ కి ఇట్లా ఫాలో అవ్వండి. You will be in a much better position to clear the prelims. It is this simple. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫాలో అవ్వండి. ఇట్స్ అబౌట్ డిసిప్లిన్. వన్స్ మీరు డిసిప్లిన్ ఉన్నారనుకోండి, ప్రిలిమ్స్ బికమ్స్ ఈజీ. అండ్ మీరు ఇట్లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తూ చదవడం వల్ల మీకు ఒక టార్గెటెడ్ స్టడీ వస్తుంది. ఐఎమ్ వెరీ షూర్ మీరు ఇప్పుడు ఒకవేళ కనుక ఈ క్వశ్చన్ అనాలిసిస్ చేయకపోయింటే ఈ పీడిఎఫ్ ని మీరు చదవకపోయేటోళ్ళే కాదు. అండ్ ఈ పీడిఎఫ్ ఇస్ సచ్ ఎ గోల్డ్ మైన్. ఇందులోంచి మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మనం చాలా నేర్చుకున్నాం కూడా అఫీషియల్ గా. సో దట్స్ హౌ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీ డైరెక్షన్ ని ఒకటే గుడ్ డైరెక్షన్ లో వెళ్ళేలాగా చేస్తుంది. ఓకేనా. సో ఆన్ దాట్ నోట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కమింగ్ సెషన్ లో వి విల్ డిసైడ్ అండ్ డిస్కస్ అదర్ టాపిక్స్. ఓకేనా. హ్యావ్ ఎ గుడ్ టైమ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్.